మధ్య తరగతి వాళ్ళకి ఒక మంచి ఆర్థిక ప్రణాళిక ఏదైనా మీరు చెప్పగలరా? ప్రతి ఒక్కటికి బడ్జెట్ అండి. అందుకే ఈవెన్ మన రాష్ట్రానికైనా, దేశానికైనా, ఒక కుటుంబానికైనా బడ్జెట్ అనేది, ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి బడ్జెట్ ఎవరైతే యేసుకుంటారో ప్రాపర్‌గా, మన జీతం బట్టి బడ్జెట్ ఉండాలండి. మన పక్కింటి వాళ్ళు ఒక పెద్ద కారు కొన్నారని మనం కొనకూడదు. మన పక్కింటి వాళ్ళు పెద్దగా ఎక్కువ నగలు కొన్నారని మనం కొనుక్కోకూడదు. మన స్థాయి ఏంటి చూసుకోవాలి. మన ఆర్థిక వ్యవహారం మనదే. ఎవరి కుటుంబానికి వాళ్ళకి ఒక ఆర్థిక ఇది ఉంటుందండి. సో, మనకెంత ఆదాయం వస్తుంది? రూ. 100 వస్తున్నాయి అంటే అందులో రూ. 40 ఇంటి అద్దె కావచ్చు, ఇంటికి కావాల్సిన ఈఎంఐ కావచ్చు. అలా పెట్టుకోవాలి. ఒక 20% ఎమర్జెన్సీ, ఏదన్నా ఎమర్జెన్సీ నీడ్ వస్తే ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఒక 40% ఏదైతే ఉంటుందో అందులో సేవింగ్స్ కానియండి, పిల్లల చదువులు, ఇంకా మనకి ఫుడ్ ఉంటుంది కదండీ! గ్రోసరీస్ గాని, వెజిటబుల్స్ కానీ, అలా కనుక ప్లాన్ చేసుకుంటే, ఒక ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలండి. ఒకవేళ ప్లాన్ చేసుకుంటూ రాకపోతే ఎవరన్నా ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదిస్తే వాళ్ళు ప్లాన్ గీసిస్తారు. మీకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఇంత ఆదాయంలో ఇంత ఖర్చు పెట్టుకోండి. సో, ఎప్పుడైనా ఖర్చులు మన కంట్రోల్‌లో ఉన్నాయి అంటే మాత్రం మనకి అది ప్రశాంతత ఉంటుందండి. మనం ఖర్చులు దాటి కనుక మనం పెడితే కనుక మనకి మనశ్శాంతి కోల్పోతాం. సో, అదండి. ఒక ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.